అకేషన్ ఏదైనా లొకేషన్ ఎక్కడైనా తెలుగువారి వేడుక అంటే ఆలివ్ మిఠాయి ఉండాల్సిందే. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ ఓ గేమ్ చేంజర్. తెలంగాణకి ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి రన్వే. హార్ట్ ఆఫ్ అర్బన్ క్లస్టర్ డెవలప్మెంట్. అర్బన్ జోన్ ఎక్స్పాన్షన్లో కీ ప్లేయర్ హైదరాబాద్ ఓఆర్ఆర్. ఓఆర్ఆర్ ప్రతిపాదన చేసినప్పుడు అంతా ఎగతాళి చేశారు. ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూనే అభివృద్ధి ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికీ ప్రపంచంలోని టాప్ 20 రింగ్ రోడ్లలో హైదరాబాద్ ఓఆర్ఆర్ ఒకటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వంతు స్వర్ణాంధ్ర 2047 గ్రాండ్ విజన్ కి అమరావతి ఓఆర్ఆర్ రింగ్ ఆఫ్ గ్రోత్ గా మారనుందా? రియల్ ఎస్టేట్ రెవల్యూషన్, ఎకనామిక్ గ్రోత్ కారిడార్, ఎంప్లాయ్మెంట్ జనరేటర్, ఈజీ లాజిస్టిక్స్ అండ్ ట్రేడ్, శాటిలైట్ టౌన్షిప్స్, ట్రేడ్ జోన్స్, ఇలా అనేక అంశాలతో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఆంధ్రప్రదేశ్ రాజధాని కలలకి కొత్త రన్వే వేయనుంది. అమరావతి ఓఆర్ఆర్ పొడవు 189.4 కిలోమీటర్లు. హైదరాబాద్ రింగ్ రోడ్డు కన్నా పొడవైనది. 8 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే విత్ సర్వీస్ రోడ్స్, సబర్బన్ రైల్వే వ్యవస్థల కోసం ఏర్పాట్లు, 3 సొరంగాలు, 9 ఇంటర్చేంజ్లు, 3 కిలోమీటర్లు, 4.8 కిలోమీటర్లతో కృష్ణానదిపై 2 భారీ బ్రిడ్జిలు. కేంద్రం 70 మీటర్ల వెడల్పు అంటే పట్టుబట్టి మరి 140 మీటర్లకు పర్మిషన్ తెచ్చుకున్న వైనం. ఇది అమరావతి ఔటర్ రింగ్ రోడ్ స్వరూపం. విజయవాడ, గుంటూరు వంటి మహానగరాలతో పాటు 27 చిన్న చిన్న పట్టణాలు అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోకి వచ్చేస్తాయి. 5 జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా నిర్మించే ఈ మహా రహదారి పోర్టులకి, ఎయిర్పోర్టులకి, మహానగరాలకి, ఏపీ రాజధానిని అనుసంధానించే మహా వ్యవస్థగా మారనుంది. లాజిస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఐటీ సెక్టార్లకు బూస్ట్ ఇస్తూ కొత్త ఇండస్ట్రీస్ సెటప్కి ఆకర్షణగా నిలుస్తూ ఇండస్ట్రియల్ గ్రోత్కి మెయిన్ పిల్లర్గా సపోర్ట్ ఇస్తుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ ఆంధ్రప్రదేశ్ ఆర్థిక విప్లవానికి రాజమార్గం. అమరావతి ఓఆర్ఆర్ వెంట ఉన్న ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్, కొత్తగా కమర్షియల్, రెసిడెన్షియల్ హబ్స్, శాటిలైట్ టౌన్షిప్స్ ఏర్పడతాయి. విజయవాడ, అమరావతి, గుంటూరు, తాడేపల్లి, మంగళగిరిని ఇంటిగ్రేట్ చేసి ఒక మెగా సిటీగా రూపొందించే విజన్లో ఓఆర్ఆర్ కీలకం. ఈ ప్రాజెక్టు 25,000 కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్తో రాష్ట్ర జీడిపికి డైరెక్ట్, ఇండైరెక్ట్గా భారీ కంట్రిబ్యూషన్. కేంద్రం ఫుల్ ఫండింగ్కి కమిట్మెంట్ ఇవ్వడంతోనే దీని ఇంపార్టెన్స్ని అర్థం చేసుకోవచ్చు. 2014-19 మధ్య టీడీపీ గవర్నమెంట్ స్టార్ట్ చేసిన ఈ ప్రాజెక్ట్ వైఎస్ఆర్సీపీ హయాంలో మరుగున పడింది. 2024లో తిరిగి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ సర్కార్ కేంద్రం సపోర్టుతో ఓఆర్ఆర్ని రీస్టార్ట్ చేసింది. ఓఆర్ఆర్ని ఆంధ్ర డెవలప్మెంట్కి గేమ్ చేంజర్గా మార్చడానికి భారీ ప్రణాళికని సిద్ధం చేశారు. వెడల్పు విషయంలో వచ్చిన భిన్నాభిప్రాయాల్ని రాష్ట్ర ప్రభుత్వం నివృత్తి చేయడంతో 51 మేజర్ బ్రిడ్జిలు, 78 స్మాల్ బ్రిడ్జిలు, 7 అండర్ పాస్లు, 3 రోడ్ ఓవర్ బ్రిడ్జిలతో ఓఆర్ఆర్ నిర్మించేందుకు కేంద్రం సన్నద్ధమవుతోంది. భూసేకరణకి ప్రత్యేక వ్యవస్థల్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాటు చేసింది. అమరావతి ఓఆర్ఆర్ని 2 భాగాలుగా 3 ఫేజుల్లో నిర్మించే అవకాశం ఉంది. ఫేజ్ 1 కంచికచర్ల నుంచి పొత్తూరు 63 కిలోమీటర్లు, ఫేజ్ 2 పొత్తూరు నుంచి పొట్టిపాడు 65 కిలోమీటర్లు, ఫేజ్ 3 పొట్టిపాడు నుంచి కంచికచర్ల వరకు 53 కిలోమీటర్లు. 3వ దశగా ఉన్న పొట్టిపాడు కంచికచర్ల మార్గంలో రిజర్వ్ ఫారెస్ట్, ఎత్తైన తూర్పు కనుమలు ఉండడంతో పర్యావరణ అనుమతులు తప్పనిసరి. ఈ మార్గంలోనే కొండపల్లి ప్రాంతంలో ఓఆర్ఆర్ కోసం సొరంగ మార్గాన్ని నిర్మించాలి. అందుకే మొదటి 2 ఫేజుల్ని కలిపి ఒకేసారి ప్రారంభించేలా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికోసం భూసేకరణ ప్రణాళికని అమలు చేయడం తక్షణ కర్తవ్యం. 3 ఏళ్ల లక్ష్యంతో ఓఆర్ఆర్ని పూర్తి చేస్తే అమరావతి ఆర్థికాభివృద్ధికి ఆయువు పోసినట్టే.